ఉండేది? ఇక్కడ ఉన్నామమ్మా, మాది ఏలూరు. అక్కడికి వస్తాడు పాప పిల్లడు, ఎప్పుడు వస్తున్నాడు, అక్కడ ఉన్నాడు. 8:30 గంట మేడం, 8:30కి 15 మంది వచ్చి ఎంత దారుణంగా ఉంది. పోలీసులు కాపలా కాస్తున్నారు మేడం, పోలీసులు అదే చంపేస్తున్నాడు, పైన కాపలా కాస్తున్నాడు, పైన పెట్టి కాపలా కాస్తున్నారు. ఎంత అన్యాయము, ఎంత అన్యాయము. పోలీసులు న్యాయం చేయడానికి ఉన్నారా, అధర్మానికి కాపలా కాయడానికి ఉన్నారా, మర్డర్ చేసిన వాళ్ళకి కాపలా కాయడానికి ఉన్నారా? మర్డర్ చేసినాడు పైన ఉన్నాడు, వాళ్ళకి 100 మంది పోలీసులు కాపలా కాస్తున్నారు. మా పిల్లడు సాగు బతుకులను, ఆ పిల్లడికి న్యాయం జరుగుతుంది. మేమందరం పరారీలో ఇక్కడే ఉన్నాడు మేడం, పైన ఉన్నాడు. వీళ్ళందరూ ఎందుకు కాపలా కాస్తున్నారు? పైన ఉన్నామని దింపొచ్చు కదా, 100 మంది ఎందుకు కాపలా కాస్తున్నారు? వాళ్ళందరూ కూడా ఉన్నారు మేడం, అందరూ ఉన్నారు. ఈ పోలీసులు అందరూ కలిసి వాళ్ళ కాపలా కాస్తున్నారు. ఎంత అన్యాయం. పోలీసులు న్యాయం చేయడానికి ఉన్నారా, అధర్మానికి కాపలా కాయడానికి ఉన్నారా, మర్డర్ చేసిన వాళ్ళకి కాపలా కాయడానికి ఉన్నారా? మా పిల్లాడికి న్యాయం చేసే బాధ్యత వీళ్ళకి లేదా? మర్డర్ చేసేది నడి రోడ్డు మీద 8ంటికి సినిమా ఇదేమన్నా? అంటే మళ్ళీ కలవడానికి, అమ్మాయిని కలవడానికే వచ్చాడు అని అంటున్నారు. కలవడానికి మాత్రం సంవత్సరం అయిపోయింది మేడం, మేము ఆపేసాము. మా ఇంటికి వస్తే మేము చెప్పాము, వద్దు నానా వాళ్ళు మంచోళ్ళు కాదు, ఆల్రెడీ అందరినీ తినేశారు, వాళ్ళు అసలు చాలా మంచోళ్ళు కాదు, మనం వాళ్ళతో సరిపోలేము, వాళ్ళు అధికారులను కొనేస్తారు, పోలీసులను కొనేస్తారు, అందరినీ కొనేస్తారు, మనం పనికిరాం వాళ్ళకి అనేసి అంటే, వద్దు పెద్దమ్మ నేను మానేస్తాను, అమ్మతో మాట్లాడను, ఫోన్ డిలీట్ చేసేస్తాను అని అన్నాడు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇలా పరిచయం? 2 సంవత్సరం. మాకు తెలిసి సంవత్సరమే అయ్యింది మేడం. అది తెలిసి రమ్మంటే అప్పుడే బెదిరించారు వాళ్ళు, బెదిరించి రమ్మంటే నాకు తెలిసింది. వద్దు నాన్న అంటే మానేస్తాను అన్నాడు, మానేశాడు కూడా.